బేతపూడిలో మంగళగిరి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బూత్ కన్వీనర్ రెడ్డి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బేతపూడి గ్రామ టీడీపీ అధ్యక్షులు గైరుబోయిన శ్రీనివాసరావు ఇంకా గ్రామ టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళగిరి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బూత్ కన్వీనర్ రెడ్డి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా సబ్ సెంటర్ నుండి ర్యాలీ జరిగింది. అనంతరం గుంటూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, స్వచ్ఛంద మిషన్ రాష్ట్ర డైరెక్టర్, మంగళగిరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యారావు చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని సత్కరించడం జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ జూటు దుర్గారావు, మాజీ సర్పంచ్ తాడిబోయిన వెంకటేశ్వరరావు, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షులు జూటు ఆదినారాయణ, ఆరుద్ర శివాజీ, ఆరుద్ర సుబ్బారావు, బత్తుల వెంకటేశ్వరరావు, కర్నాటి శ్రీనివాసరావు, కలవకొల్లు ప్రసాదరావు, తోటా మురళి, దావు మాధవరావు, కర్నాటి వెంకటకృష్ణ, జుట్టు భాస్కర్, గైరబోయిన ఆంజనేయులు, జనసేన మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సోదరులు మాజీ ఏఎంసీ డైరెక్టర్, బేతపూడి విలేజ్ బూత్ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ మంగళగిరి రూరల్ మండలం సీనియర్ నాయకులు, బేతపూడి గ్రామ నివాసి రెడ్డి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా బేతపూడి గ్రామంలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాకుండా మంగళగిరి పట్టణం కానివ్వండి, మంగళగిరి మండలం కానివ్వండి, ఈ రోజున వేలాదిగా తరలి వచ్చి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం, ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం, నాతో పాటు రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి గారు కూడా పాల్గొనడం, అలాగే బేతపూడి గ్రామ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రస్తుత ఏఎంసీ వైస్ చైర్మన్ భాగ్యారావు గారు, ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వారికి శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, రెడ్డి శ్రీనివాసరావు గారు, వారి మిత్రమండలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ముఖ్యంగా బేతపూడి గ్రామంలో ఎప్పుడైనా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ ఉన్నప్పటికి కూడా బలంగా ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎంపీడీసీ సర్పంచ్ స్థానాలు గెలిపించిన ఘనత రెడ్డి శ్రీనివాసరావు గారు, వారి మిత్రమండలికి చెందుతుంది. మనందరం చూసాం, 2013 ఎండింగ్లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మన అభ్యర్థులను ఘన విజయం సాధించడం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు అధికారంలో లేనప్పటికి కూడా ఇవన్నీ కూడా శ్రీనివాసరావు గారు, వారి మిత్రమండలి గ్రామస్తులందరితో కలిసిమెలిసి అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా ఉంటూ ఒక కుటుంబంలాగా అందరినీ చూసుకుంటూ వారు గ్రామంలో మెలుగుతున్నారు. అని గ్రామంలో అన్ని కులాలు కూడా ఒకే తాటి మీదకి వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసినా మొదటి నుంచి కలుపుకొని పనిచేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూ కష్టపడుతున్న ఈ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న తన తోటి మిత్ర బృందం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇలాగే ఎప్పుడూ ఏకతాటి మీద ఉండి గ్రామ పార్టీ ఎదుగుదలకు, అలాగే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే రెడ్డి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయికి అతను ఎదగాలని, అలాగే ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేతపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశానికి కంచుకోటగా ఉంది. దీనికి మా వెనకొండ సీనియర్లు ఫౌండేషన్ వేస్తే అది కొనసాగింపుగా జరుగుతుంది. దాంట్లో కాక ముఖ్య పాత్ర వహించింది మా రెడ్డి శ్రీనివాసరావు అన్న. రెడ్డి శ్రీనివాసరావు అన్న అంటే మంచికి మారుపేరు, మనసున్న మంచి మహారాజు. ఎందుకు అంటున్నానంటే, ఈ రోజుల్లో పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించుకునేవాళ్ళే తప్ప పార్టీకి రూపాయి ఖర్చు పెట్టి
జేబులో రూపాయి తీసి పార్టీ ఖర్చు పెట్టే వ్యక్తుల్లో మొదటి స్థానంలో రెడ్డి సీన్ అన్నయ్య ఉంటాడు. ఎందుకంటే దానికి ముఖ్యంగా మా యువతకి పర్టికులర్గా మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించి ఊర్లో కులాలకి మతాలకి అతీతంగా రెడ్డి సీన్ అన్నయ్యని ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమాల్లో ఇంతమంది జనం పాల్గొనటం, ఆ కార్యక్రమంలో ముఖ్యంగా నేను కూడా పాల్గొనటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఎన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించి నాకు ప్రతి ఒక్క విషయంలో కూడా రెడ్డి సీన్ అన్నయ్య ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా నేను అనేది పర్ఫెక్ట్ చేస్తానని రెడ్డి సీన్ అన్నయ్యకి తెలుసు. కాబట్టి నా ఏఎంసీకి సంబంధించి వైస్ చైర్మన్ ఇచ్చినప్పుడు నా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టలే. పర్టికులర్గా నా ప్రమాణ స్వీకారానికి మొత్తం ఖర్చు పెట్టాడు. అంటే ఖర్చు పెట్టాడని కాదు, ఆ మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క మంచితనం, నిడారంబరం, అలాగే అతను పార్టీకి కమిట్మెంట్ అయ్యి పనిచేస్తున్నటువంటి మరి రెడ్డి సీనన్నకి మరి మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినట్టు మాకు నిజంగా ఆయన ద్వారా మేము ఈరోజు ఈ కార్యక్రమం రావడం అనేది చాలా మాకు ధన్యవాదం, మాకు చాలా ఆనందదాయకం. కాబట్టి రెడ్డి సీనన్న ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని అష్ట ఆరోగ్యాలతో మరి ఇంకా ముందుకి నడిచి మరి ఆయన భగవంతుడు మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని తెలియజేస్తూ